హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ఇవాళ కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. 10వ అధ్యాయము. సో 9 అధ్యాయాలు ఇప్పటిదాకా మనం చర్చించాము. 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము మనం సమాప్తం చేశాము. అయితే 10వ అధ్యాయం పేరు భగవత్ విభూతి, లేకపోతే విభూతి యోగము అని కూడా అంటారు. సో ఈ అధ్యాయము ఆ భగవంతుడి యొక్క విభూతి గురించి, ఇంకా ఇప్పుడు విభూతి అంటే ఏంటో అదంతా మనం చర్చిస్తాం ఇప్పుడు. ఇంకా మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందొచ్చు, భగవంతుడి యొక్క అవగాహన మనం పొందొచ్చు, ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ, ఈ భౌతిక జగత్తులో కూడా ఉన్నప్పటికీ. అయితే మనందరికీ తెలుసు 9వ అధ్యాయంలో లాస్ట్లో ముగింపులో భగవంతుడు ఏం చెప్పారు? మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు అని చెప్పారు. అయితే ఎల్లప్పుడూ నన్ను నీ మనసులో స్మరించు అని చెప్పారు. కానీ ఎలా చేయాలి అది? ఎందుకంటే వారైతే మాకు సాక్షాత్తు కనిపించట్లేదు. సరే, మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాము అని అంటే సరే, అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉన్నారు, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన స్మరణ ఎల్లప్పుడూ ఉంటుంది, కరెక్ట్. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ దర్శనం అవ్వట్లేదు. మరి ఏ విధంగా ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించడం అనే ప్రశ్న రావచ్చు. సో భౌతిక జగత్తులో ఉండి కూడా ఏ విధంగా భగవంతుడి అవగాహన పొందడము, ఏ విధంగా మన యొక్క మనసును భగవంతుడి మీద నిమగ్నం చేయడం అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుడు దాని గురించి ఈ అధ్యాయం మాట్లాడారు, విభూతి యోగము, రైట్. సో మొట్టమొదటి శ్లోకం మనం చూద్దాము. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇంద్రజా మాతాజీ, హరే కృష్ణ. అన్మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం మాతాజీ. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను క్లాస్లో. మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఎవరి ద్వారా? ప్రభుజీ, నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను ప్రభుజీ మీ వీడియోస్. దాని కింద లింక్ పెట్టారు కదా మీరు కామెంట్ లో, దాని ద్వారా జాయిన్ అవ్వండి ప్రభుజీ. యూట్యూబ్ ద్వారా జాయిన్ అయ్యారా? ఓకే, చాలా ధన్యవాదాలు. ఇంకా స్వాగతం మీకు ఈ యొక్క క్లాసెస్కి. చదవండి మాతాజీ, స్క్రీన్ మీద ఉండి. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయ. అనువాదం. శ్రీ భగవానుడు పలికాడు, ఓ మహాబాహులు కలిగిన అర్జున, మళ్ళీ విను. నీవు నా ప్రియ మిత్రుడివి గనుక నేను ఇది వరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమును ఇస్తూ నీ లాభం కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. హరే కృష్ణ ప్రభుత్వం. హరే కృష్ణ, ధన్యవాదాలు. మీరు అక్కడ దగ్గరలో ఏ సెంటర్ తోనైనా కనెక్టెడ్ గా ఉన్నారా ఇస్కాన్ తో? మీ ఇంటి దగ్గర? లేదు ప్రభుజీ, ఇక్కడ కర్ణాటక గోకాక్ లో ఉన్నాం ప్రభుజీ. ఇక్కడ దగ్గర ఇస్కాన్ అయితే లేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఇది కర్ణాటక గోకాక్. గోకాక్, ఓకే, సరే సరే, నో ప్రాబ్లమ్స్. పక్కన అయితే కృష్ణ డివోటీస్ అయితే ఉన్నారు ప్రభుజీ. ఇస్కాన్ అయితే దగ్గరలో లేదు, కొంచెం కొల్హాపూర్ లో ఉంది ఇస్కాన్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో నేను చాట్లో నా నంబర్ షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. మిమ్మల్ని దగ్గరలో ఉన్న
ఇస్కాన్ సెంటర్ ఏదైనా ఉంటే అక్కడ కనెక్ట్ చేస్తాను. ఓకే, నా చాట్లో ఓకే నంబర్ ప్రభు. పెట్టాను, మీరు నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే ప్రభు. సో ఈ 10వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. అయితే ఇక్కడ నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి జ్ఞానము కంటే ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దయచేసి ఆ, మనమందరం కూడా ఇది ధ్యానపూర్వకంగా విందాం, రైట్? సో ఇప్పుడు 2వ శ్లోకము మనం చూస్తాము. దానికంటే ముందు ఇందులో చూడండి, విభూతి అనే పదము ఈ అధ్యాయంలో విభూతి యోగము అని ఉపయోగించారు. సో విభూతి అంటే ఒక రకంగా చూస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ప్రభుపాదుల వారు ఏం చేశారు? ఆపిలెన్స్ అని చెప్పారు. ఉం? అయితే చూడండి, ప్రభుపాదుల వారు కూడా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చాలా ఆలోచించి ట్రాన్స్లేట్ చేశారు ఒక్కొక్క సంస్కృత పదాన్ని. ఎందుకంటే కొన్ని సంస్కృత పదాలకి ఇంగ్లీష్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవాన్ అనే పదం ఉంది, దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారు? గాడ్ అని చెప్పరాదు. గాడ్ అంటే దేవి దేవతలను గాడ్ అంటారు, భగవాన్ అని ఇలా చెప్పాలి. సో దానికి ఈక్వలెంట్ ట్రాన్స్లేషన్ లేదు. సో ప్రభుపాదుల వారు కొత్త ఫ్రేజ్ సృష్టించారు. ఏంటది? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని అన్నారు. ఇది ఎప్పుడు ఎవరు హిస్టరీలో వినలేదు ఇటువంటిది. కానీ ఆ పదానికి ఈక్వలెంట్ తీసుకురావాలంటే ఇలాంటి ప్రయోజనాలు చేశారనమాట, రైట్? ఎవరైనా సంస్కృత్ స్కాలర్ చూశారనుకోండి, అరే ప్రభుపాదుల వారి ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. సంస్కృత్ లెక్క ప్రకారం, సంస్కృత్ లెక్క ప్రకారం ఓకే, కానీ జనాలకు, కలియుగ వాసులకు అర్థమయ్యేటట్టు అయిందా లేదా, అది ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారు ప్రచారం చేయడానికి వెనకాల సంస్కృతం నేర్పడము అది ఉద్దేశం కాదు. భగవద్గీతలో ఉన్న మెసేజ్ సరిగ్గా అందిందా లేదా దాని మీద ఫోకస్ చేశారు. సో అందుకనే ప్రభుపాదుల వారి కొన్ని కొన్ని పదాల యొక్క ట్రాన్స్లేషన్స్ మీరు చూస్తే మనకు అనిపించవచ్చు, అరే ఇలా ఏంటి ట్రాన్స్లేషన్, ఇది సూట్ అవ్వట్లేదు అని అనిపించవచ్చు. కానీ పక్కాగా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రభుపాదుల వారు దాన్ని రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మదేవుడిని ప్రభుపాదుల వారు ఒక చోట యూనివర్సల్ ఇంజనీర్ అనే పదాన్ని ఉపయోగించారు. సో యూనివర్సల్ ఇంజనీర్ అని అంటేనే అప్పుడు మోడర్న్ జనరేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా సంస్కృత్ స్కాలర్ని తీసుకొచ్చారు అనుకోండి, ఇది కంప్లీట్ తప్పు అని చెప్తారు. బ్రహ్మ అనే పదము యూనివర్సల్ ఇంజనీర్ అనే పదానికి సంబంధం లేదు అని చెప్పొచ్చు. కరెక్ట్, ఒక రకంగా కరెక్టే. కానీ దాని సారం ఏంటో తెలియజేశారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త, కరెక్ట్, ఈ లోకానికి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన శక్తి ద్వారా తను సృష్టిస్తాడు, సృష్టికర్త. ఇప్పుడు ఆ సృష్టికర్తని మోడర్న్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూనివర్సల్ ఇంజనీర్ అని చెప్పాలి. ఎందుకంటే అపార్ట్మెంట్ కాదు, సిటీ కాదు, తను యూనివర్స్నే క్రియేట్ చేశాడు, ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు అద్భుతమైనటువంటి పదాలు ఉపయోగించారు. సో అందుకనే మనం ప్రభుపాదుల వారు ఉపయోగించిన పదాల వెనకాల ఉద్దేశాన్ని చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది వారు ఏ ఉద్దేశంతో ఇలా ఉపయోగించారని. మనం చూస్తాం కొన్ని చోట్లలో ఎక్కడైతే భగవద్గీతలో కర్మయోగా అని ఉందో దాన్ని ప్రభుపాదుల వారు భక్తి యోగా అని ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్లో చూడండి. అయితే ఇది చూసి చాలా మంది అంటారు, ఏ ప్రభుపాదుల వారు కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయలేదు, భగవద్గీతలో తప్పులు ఉన్నాయంటారు. కర్మయోగాని భక్తి యోగగా ట్రాన్స్లేట్ చేశారు కొన్ని చోట్లలో. ఎందుకు అలా చేశారు? ఎందుకంటే ప్రభుపాదుల వారు మనకేదో ఆ, సంస్కృత పాండిత్యం ఇవ్వడానికి రాలేదు. ప్రభుపాదుల వారు భగవద్గీత ఉద్దేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. భగవద్గీత ఉద్దేశం మీరు చూస్తే పూర్తి భగవద్గీతని ఏ సంస్కృత్ స్కాలర్ చదివినా కానీ ఆ ఉద్దేశం క్లియర్గా ఉంది. ఏంటది? భగవంతుడి, కృష్ణుడి భక్తి చేయాలి. కరెక్ట్. ఇప్పుడు 9వ అధ్యాయంలో కూడా లాస్ట్ శ్లోకం చూసాం కదా, మన్మన భవమద్భక్తు అన్నారు. చరమ శ్లోకము 18.66, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ, సో ఈ విధంగా ఈ విషయాన్ని కృష్ణుడు ప్రతి ఒక్క అధ్యాయంలో అనేక చోట్లలో చెప్పారు. లాస్ట్కి ఏంటని? నా శరణాన్ని పొందండి, జీవితపు లక్ష్యము నా భక్తి చేయడం అని చాలా క్లియర్గా చెప్పారు. సో ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఆ యొక్క భగవద్గీత యొక్క మూల ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుపాదుల వారు కొన్ని కొన్ని చోట్లలో కర్మయోగం ఉన్నప్పటికీ దాన్ని భక్తి యోగగా ఇచ్చారు మనకి. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే కలియుగంలో కలియుగ వాసులు బహుశా ఒక 2 పేజీలు చదివేసి పక్కన పెడతారేమో, వాళ్ళు పూర్తి భగవద్గీత కూడా చదవరేమో. సో అందుకనే ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఆ 2 పేజీలు చదివినా కానీ అక్కడ కృష్ణ భక్తి రావాలి, ప్రతి ఒక్క పేజీలో కృష్ణ భక్తి రావాలి అనే ఒక పట్టింపుతో ప్రభుపాదుల వారు ఇచ్చారు. చూడండి, ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఎవ్రీ పర్పట్లో మీరు చూస్తారు కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఆయనే పూర్ణ పురుషోత్తమ భగవానుడు, హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఉద్ధరణ జరుగుతుంది. ఈ విషయాన్ని ఎన్నో చోట్లలో రిపీట్ చేశారు. పోయిన శ్లోకంలో చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో అదే విషయం చెప్తున్నారు. సో అందుకని ప్రభుపాదుల వారు ఒక వ్యక్తి వచ్చి ఒక భగవద్గీతలో ర్యాండమ్గా ఒక 2-3 పేజీలు ఓపెన్ చేసినా కానీ ఆ వ్యక్తికి సారం
చేతికి అందాలి. ఆ ఉద్దేశంతో ప్రభుపాదుల వారు అలా చేశారు. ఇది యాక్చువల్గా తన యొక్క కరుణ యొక్క వ్యక్తీకరణం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో శ్రీ భగవాన్ ఉవాచ, అయితే ఈ ఆపులెన్స్ విభూతి ఎందుకు చెప్తున్నామంటే, విభూతి అంటే దాన్ని సింపుల్గా తెలుగులో మనం ఐశ్వర్యము అనొచ్చు. ఓకే, సో 6 రకాల ఐశ్వర్యాలు ఉంటాయి, మనందరికి తెలుసు, మనం చర్చించాం చాలాసార్లు ముందు కూడా. సో ఆ, పరాశర ముని ఎవరైతే ఉన్నారో, వ్యాస మహర్షి వారి యొక్క తండ్రి గారు, వారు ఈ 6 ఐశ్వర్యాలు ఎవరిలోనైతే పరిపూర్ణంగా ఉంటాయో, ఇంకా ఎవరిలోనైతే ఇవి శాశ్వతంగా ఉంటాయో, అటువంటి వ్యక్తిని భగవాన్ అంటారు. సో మనలో ఎవరి దగ్గరైనా 6 ఐశ్వర్యాలు ఉంటే, పరిపూర్ణంగా మరియు శాశ్వతంగా ఉంటే, మనం కూడా భగవాన్ అనొచ్చు. కానీ ఇది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఈవెన్ దేవి దేవతల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళలో కూడా ఈ 6 ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఉండవు. సో అందుకనే భగవంతుడిలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, అది ఫస్ట్ ఒకసారి మనం అర్థం చేసుకుందాం ఒక 5 మినిట్స్లో. అంటే దాని తర్వాత తన యొక్క విభూతులు ఈ భౌతిక జగత్తులో కూడా ఏ విధంగా సర్వవ్యాప్తమై ఉన్నాయి అనేది కూడా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి ఫోకస్ అది. ఇంకా ఈ అధ్యాయంలో ఒక స్పెషల్ సెక్షన్ ఉంది. ఏంటది? 10.8, 9, 10, 11. దీన్ని చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఇది భగవద్గీత యొక్క సెంటర్ అన్నమాట. సో భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. సో 700కి సెంటర్ ఏంటి? సమ్వేర్ అరౌండ్ 350, కరెక్ట్. సో ఆ విధంగా భగవద్గీత యొక్క సారాన్ని కూడా భగవంతుడు ఈ యొక్క 4 శ్లోకాలలో కూడా ఇచ్చారనమాట. అది రాబోతుంది 8, 9, 10, 11వ శ్లోకాలు. సో బహుశా ఒక 2-3 వారాల తర్వాత మనం అది చదువుతాం. కానీ ప్రస్తుతం అయితే భగవాన్ అనే పదానికి అర్థం ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటాం. సో మీలో నుండి ఎవరికైతే తెలుసో ఆ 6 ఐశ్వర్యాలు ఎవరైనా చెప్పగలుగుతారా? హ్యాండ్ రేస్ చేయండి. 6 ఐశ్వర్యాలు ఏంటి పరాశరముని గారు చెప్పారనమాట. నేను చెప్పాలా ప్రభుజీ? 1 మినిట్ మాత్రం హ్యాండ్ రేస్ చేయండి. లెట్ మీ సీ. కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓకే, లెట్ సి. శిల్పా మాతాజీ మీరు చెప్పండి. శిల్పా మాతాజీ మీరు చెప్పండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఎస్ ప్రభు. ఒకటి ఫేమ్, బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్, బలం, రెనౌన్సియేషన్, ఫేమ్, బ్యూటీ, బలం అండ్ రినౌన్సియేషన్ అండ్ ఐశ్వర్యం అండ్ అది ఐశ్వర్యం అందం అయిపోయింది ప్రభుజీ. ఇంకొకటి ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ ప్రభుజీ. No problem. So you have mentioned at least 5, which is nice. Let's go. Anantalakshmi Mataji మీరు చెప్పండి. Do you remember? Hare Krishna Prabhuji. Hare Krishna. Knowledge. Okay. Wonderful. Very good. So 6 ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతింగణ అని పరాశర ముని చెప్పారు. సో దాని అర్థం ఏంటి నేను స్క్రీన్ మీద రాసి చూపిస్తాను, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు రిమెంబర్. సో 6 ఆపులెన్సెస్ అంటే 6 ఐశ్వర్యాలు భగవంతుడిలో ఉంటాయి. సో మొట్టమొదటిది ఏంటి? ఇందులో ఆర్డర్ ఏం లేదు, బట్ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ధనము. ఓకే, ఇదొకటి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య. ఓకే, స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఏమంటాం? చలో బలం అంటాం. దాని తర్వాత యశస్సు, దాని తర్వాత జ్ఞానము, ఇంకా వైరాగ్యము, ఇంకా సౌందర్యము. ఓకే, సో ఇవి 6 మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎల్లప్పుడు కూడా. ఓకే, సో ఈ 6 ఏంటి? 6 ఐశ్వర్యాలు: ధనము, బలము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము. ఈ 6 ఐశ్వర్యాలు ఏ వ్యక్తులనైతే 2 రూల్స్ చెప్పాను. ఒకటేంటంటే 100% ఉండాలి. 100% అంటే 6 ఉండాలి. ఆల్ 6, ఈచ్ వన్ 100%, అండ్ ఇట్ షుడ్ బి ఫర్ ఎవర్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు.
ఓకే, ఆల్ 6. సో ఎవరైనా చెప్తారా నాకు, ఈ లోకంలో ఎవరిలోనైనా ఈ 6 ఉంటాయా ఒకే చోట? ట్రై చేయండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. మీరు ఎవరినైనా కలిశారా 6 ఉన్నాయి? అసాధ్యం కాదు, రైట్? మానవ మాతృలకు ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు, 6 ఉండవు యాక్చువల్గా. ఎందుకంటే మనం చూస్తాం, ఈ లోకంలో ఒక వ్యక్తి ధనవంతుడై ఉంటాడు, తన దగ్గర జ్ఞానం ఉండదు. ఒక వ్యక్తి ధనవంతుడై ఉంటాడు, జ్ఞానం కూడా ఉంటుంది, వైరాగ్యం ఉండదు. ఒక వ్యక్తి దగ్గర అన్ని ఉంటాయి కానీ చూడ్డానికి బాగుండడు, సౌందర్యం లేదు. ఆ? ఒక వ్యక్తి అందంగా ఉంటాడు కానీ డబ్బులు ఉండవు. సో ఆ విధంగా ఈ 6 ఒక వ్యక్తిలో సాధ్యము కాదు. ఉం? సరే ప్రభుజీ, నేను చాలా చాలా వెతికి ఒక వ్యక్తిని పట్టాను, అందులో 6 ఉన్నాయి. ఓకే, 100% ఉన్నాయా? 100% ఏంటంటే, ధనము అని అంటే 100% ధనం అంటే అందరికంటే ధనవంతుడై ఉండాలి. ఇలా కాదు, ఇండియాలో టాప్ 5లో నేను 4th పొజిషన్లో ఉన్నాను. 4th పొజిషన్లో ఉన్నారు అని అంటే మీ దగ్గర 100% ధనము లేదు. కరెక్ట్? అటువంటి వ్యక్తి ఆ, అన్నీ కూడా 100% సాధ్యమే కాదు. ఆ, ఎందుకంటే అంటారుగా హిందీలో, హరేక్ బాప్ కా ఎక్ బాప్ హోతాయని. దాని అర్థం ఏంటి? మీరు ఎంత ధనవంతులైనా కానీ మీకంటే ధనవంతులు ఎక్కడో ఉంటాడు. మీరు ఎంత అందమైన వ్యక్తి అయినా కానివ్వండి, మీకంటే అందమైన వారు ఏదో ఒక చోట ఖచ్చితంగా ఉంటారు. సో మన దగ్గర ఆ, ఉన్నతమైనటువంటి ధనము, ఉన్నతమైనటువంటి బలం అది కూడా లేదు, 100% లేదు. సరే అండి, 100% తీసుకొచ్చాను ప్రభుజీ అని మీరు చెప్పొచ్చు. ఇది మాత్రం సాధ్యం కాదు. లాస్ట్ ఏంటది? ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఉండదు. రైట్? ఏదైనా చూసుకోండి, ఒక వ్యక్తి దగ్గర సౌందర్యం ఉంటుంది. ఉం? తను వయసు మీద ఉన్నప్పుడు కొంచెం చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటారు, చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. ఆ, కానీ అదే వ్యక్తిని, ఆ వ్యక్తి ముసలితనానికి వచ్చినప్పుడు ఒకసారి చూడండి, ఎటువంటి ఆకర్షణ కలగదు. రైట్? దాని అర్థం ఏంటి? ఆ అందం ఉన్నప్పటికీ అది శాశ్వతంగా లేదు, తాత్కాలికంగా ఉంది. ఉం? సో అందుకనే పాయింట్ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే భౌతిక శరీరం ఉందో వాళ్ళ దగ్గర ఈ 3 క్రైటీరియాస్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వవు. భౌతిక శరీరం అంటేనే తాత్కాలికం. రైట్? సో ఆ విధంగా ఇది కృష్ణుడి యొక్క డెఫినేషన్ భగవాన్ అనే పదానికి. అందుకనే భగవద్గీతలో వ్యాస మహర్షి కావాలనే అన్ని చోట్లలో ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా కృష్ణ ఉవాచ అని చెప్పలేదు, భగవాన్ ఉవాచ అని చెప్పారు. రైట్? ప్రత్యేకంగా ఎందుకు? ఆ కృష్ణుడే భగవానుడు అనే పదాన్ని, ఆ యొక్క విషయాన్ని క్లియర్గా వ్యక్తం చేయడానికి. రైట్? సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనందరికీ తెలుసు, ఈ లోకంలో మనం అట్రాక్ట్ అవుతాం కదా, ఒక వ్యక్తి పట్ల లేకపోతే దేని పట్ల అయినా మనకు ఆకర్షణ కలగొచ్చు. అది ఎందుకు అవుతుందంటే, ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళలో చూస్తున్నాం మనం, దానివల్ల ఆకర్షణ కలుగుతుంది. రైట్? ఒక వ్యక్తి ఒక హీరోయిన్ని చూసి, ఆహా ఈ హీరోయిన్ ఎంత అందంగా ఉంది, కాలేజ్లో ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అట్రాక్ట్ అయిపోతారు. అయితే ఆ అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అయినప్పుడు ఈ 6 నుండి ఏ ఐశ్వర్యం పట్ల తనకి అట్రాక్షన్ కలిగింది, ఎవరు చెప్తారు? Beautiness. సౌందర్యము. జనరల్గా సౌందర్యం ఉంటుంది. కరెక్ట్? మీరు ఒక సాధువుని కలిశారు, ఆ సాధువు పట్ల మీకు ఆకర్షణ కలిగింది, ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ 6 ఏంటది? ఎవరు చెప్తారు అన్మ్యూట్ చేసి? వైరాగ్యం ప్రభుజీ. యా, వైరాగ్యం. కరెక్టా కాదా? మీరు ఒక గొప్ప వ్యక్తిని కలిశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాధేశ్యామ్ ప్రభుని కలిశారు. తను ఐఐటి బాంబే గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ అంతా చేశాడు. గత 30 సంవత్సరాల నుంచి బ్రహ్మచారిగా సేవ చేస్తున్నారు. అనేక మందిని కృష్ణ భక్తులు తీసుకొచ్చారు, వేల మందిని. ఆయన యొక్క వైరాగ్యాన్ని చూసి ఆకర్షణ కలుగుతుంది. ఆహా, ఈ వ్యక్తి సాంగత్యం నాకు కావాలి, ఈయన దగ్గర క్లాసు నేను వినాలి, ఈయన ఆశీర్వాదం కావాలి. ఎక్కడైనా ప్రభుజీ కలిస్తే అందరూ లైన్ పడతారు, ఆశీర్వాదం ఇవ్వండి, మా అబ్బాయికి మీ ఆశీర్వాదం ఇవ్వండి, మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని. ఎందుకంటే ఆ వైరాగ్యం కనిపిస్తుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ తను ఆ విధంగా అంత త్యాగం చేసి సమాజం కోసం చేసినప్పుడు ఆ వైరాగ్యం పట్ల ఆకర్షణ కలుగుతుంది. కొంతమంది చాలా నాలెడ్జబుల్గా ఉంటారు, చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. ఆ, కొంతమంది ఫేమస్ ఉంటారు, కొంతమంది దగ్గర చాలా బలం ఉంటుంది. ఇంకా అంబానీని చూడగానే ఇలా చూస్తూ ఉంటారు. లేకపోతే రోడ్డు మీద ఒక పెద్ద వ్యక్తి పెద్ద కారు మీద వస్తున్నారు అనుకోండి, బిఎండబ్ల్యూలో కిందికి దిగుతున్నారు, అందరూ చూస్తూ ఉంటారు. ఆ ధనము పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. సో వాస్తవం ఏంటంటే,
మన అందరం యాక్చువల్లీ భగవంతుడి అంశములము. ఇంకా మన అందరము ఆ భగవంతుడి యొక్క ఐశ్వర్యం పట్ల మన దగ్గర సహజమైనటువంటి ఆకర్షణ ఉంది ముందు నుంచే. కానీ ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఆ ఐశ్వర్యం ద్వారా భగవంతుని చూడడం పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉండే వ్యక్తుల పట్ల ఇంకా వస్తువుల పట్ల ఈ ఆకర్షణ మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆ ఐశ్వర్యాన్ని మనం సరైన చోట చూడట్లేదు కాబట్టి. భౌతిక వస్తువులలో భౌతిక శరీరాలు ధరించినటువంటి వ్యక్తులలో ఈ యొక్క ఐశ్వర్యాన్ని చూడడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఒక రకంగా ఈ అధ్యాయం ఉద్దేశం ఏంటంటే, మనం భౌతిక జగత్తులో ఉంటే మనకి ఎన్నో భౌతిక ఆకర్షణలు కలగొచ్చు. ఒప్పుకుంటారా? ఈ ఆరిట్లో ధనము అవ్వచ్చు, ఒక అందమైన స్త్రీ కనిపిస్తే ఆకర్షణ కలగొచ్చు, అందమైన పురుషుడు కనిపిస్తే ఆకర్షణ కలగొచ్చు, ధనవంతుడిని చూసి ఆ ఎంత డబ్బు ఉంది, అటువంటి ఒక భావం నాకు కూడా కొంచెం 5% ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ రావచ్చు. ఇవన్నీ కూడా రావచ్చు. కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి భక్తిలో ఆటంకులు అవ్వచ్చు. నేను ఒకసారి చెప్పాను కూడా క్లాస్లో. ఒక అబ్బాయి క్లాస్లోకి వచ్చేవాడు చాలా బాగా ఉత్సాహంగా, స్టార్టింగ్లో చాలా ఉత్సాహం ఉంటుంది, ఎండ్లో కూడా ఉంటుంది. ఎవరైతే తీవ్రతతో చేస్తున్నారో, ఎవరికైతే క్లారిటీ ఉందో, నేను ఎందుకు వచ్చాను భక్తి మార్గంలో, నేను అసలు ఏం సాధించడానికి వచ్చాను, నేను భక్తిలో ఎదగాలంటే ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఈ క్లారిటీతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు స్టార్ట్లో కూడా, ఎండ్లో కూడా, మిడిల్లో కూడా ఎక్కడైనా చూడండి వాళ్ళలో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఎవరైతే క్లారిటీతో స్టార్ట్ చేయలేదో, ఏదో ఒకటి చేద్దామండి, ఖాళీగా కూర్చున్నాం కదా, ఇక సినిమాలు చూడేదానికంటే భగవద్గీత విందాము, మంచిదే. కానీ వాళ్ళు నిజంగానే ఎక్కువ రోజుల్లో టికాయించాలి అని అంటే వాళ్ళు మూలతత్వాలను అర్థం చేసుకోవాలి. భక్తి అనేది కేవలం ఇమోషనల్ ప్లాట్ఫామ్లో జరిగేటువంటి విషయం కాదు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆ అబ్బాయి వచ్చేవాడు చాలా అద్భుతంగా కాలేజ్లో చదువుతున్నాడు, మంచి టాల్ అండ్ హ్యాండ్సమ్ బాయ్, చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, జపం చేసేవాడు. సో ఒక కొన్ని నెలలు తను క్లాస్కి రావడం మానేశాడు అనమాట. సో ఆ ప్రభుజీకి తెలిసినప్పుడు అడిగారు, అరే ఈ అబ్బాయి రావట్లేదు, ఫోన్ కాంటాక్ట్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ అబ్బాయికి ఏమైంది అనేది. తర్వాత అకస్మాత్తుగా ఒక ఫెస్టివల్ టైంలో వచ్చాడనమాట. సో అప్పుడు వచ్చేటప్పుడు మంచిగా ఆ టైంలో క్లాస్కి వచ్చేటప్పుడు అప్పుడు ధోతి కుర్తా వేసుకొని తిలకం వేసుకొని వచ్చేవాడు. సో ఈ ఫెస్టివల్ టైంలో వచ్చినప్పుడు తను జీన్స్ టీషర్ట్ ఎక్దమ్ హీరోలాగా వచ్చాడనమాట. సో మన ప్రభుజీ కూడా కలిసారే, ఏమైంది, నువ్వు చాలా రోజులు కనిపించట్లేదు, ఏమైందని అంటే, నాకు మా క్లాస్లో ఒక అమ్మాయి నచ్చింది, సో ఆ విధంగా నేను ఎక్కువ టైం ఆమెతో స్పెండ్ చేస్తున్నాను. సో ఆ విధంగా ఆన్సర్ ఇచ్చాడనమాట. ఓకే ఓకే. సో ఆ ప్రభుజీకి కూడా చాలా నిరాశ కలిగింది. అరే ఇంత మంచి స్పిరిచువల్ కెరియర్ని పాడు చేసుకున్నావు నువ్వు. కరెక్ట్. చాలా మంది అకాడమిక్ కెరియర్ గురించి మాట్లాడతారు. స్పిరిచువల్ కెరియర్ అంటే మంచి ఆధ్యాత్మిక అవకాశం దక్కింది. ఈ మంచి ఒక కాలేజ్లో ఉండేటప్పుడు ఆ వయసులో భక్తి చేయడం పరమ సౌభాగ్యం. ఆ అవకాశం నాకు కూడా దక్కలేదు. జస్ట్ ఫైనల్ ఇయర్లో ఏదో లాస్ట్ 6 months అటు ఇటు భగవద్గీత చదువుతూ నేనేదో గడిపాను. కానీ నా స్కూల్ టైము, నా 11th స్టాండర్డ్ 12th అంతా కూడా అజ్ఞానంలోనే పోయింది. రైట్. సో అటువంటి అవకాశం దక్కడం అంటే చాలా గొప్ప సౌభాగ్యము. దాన్ని అనవసరంగా ఆ వ్యక్తి పోగొట్టుకున్నాడు. రైట్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తికి అలా వేరే ఒక మహిళ పట్ల ఆకర్షణ కలగడము, దానివల్ల ఆధ్యాత్మిక జీవితాన్నే కాంప్రమైజ్ చేయడం అనేది సరైనది కాదు. సో దీన్నే మాయా ప్రభావం అంటారు. రైట్. సో ఈ విధంగా తను కూడా అందము అనే ఐశ్వర్యం పట్ల తనకి ఆకర్షణ కలిగింది. కరెక్ట్. సో తను మర్చిపోయాడు అనమాట, ఏ విధంగా యాక్చువల్గా పరమ పరమ సౌందర్యవంతుడైనటువంటి వ్యక్తి కృష్ణుడు. తన పట్ల నాకు ఆకర్షణ కలగాలి, కానీ ఈ లోకంలో ఉండే వ్యక్తుల పట్ల ఆకర్షణ కలుగుతుందా అనే విషయాన్ని తను గమనించలేకపోయాడు అనమాట. ఆ ప్రభావం కూడా చాలా ప్రబలంగా ఉంటుంది. రైట్. సో అందుకనే మనం కూడా ఇందులో నుంచి ఏదైనా మనల్ని అటాక్ చేయొచ్చు. మాయా ఈజ్ ఆల్వేస్ రెడీ, గన్ను తీసుకొని వెనకాలనే ఉంటుంది. వీడిని ఎలాగో అలాగా భక్తి మార్గం నుంచి బయటికి తీసుకురావాలి అని మాయా ప్రయత్నిస్తుంది. ఒక రకంగా చూస్తే అది పరీక్ష. మనం ఎంత దృఢంగా ఉన్నామో మాయా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ పంపుతూ ఉంటుంది కృష్ణుడికి. అరే ఈ మాతాజీ మాత్రం నేను ఎంత ట్రై చేసినా కానీ కదలట్లేదు, ఎప్పుడు భగవద్గీత, ఎప్పుడు హరే కృష్ణ, రోజు క్లాసులు వింటుంది, ఏం చేయాలి, నేనేం మాయానే ఓడిపోవచ్చు ఎప్పుడెప్పుడు దృఢమైన భక్తులుంటే. సో మనం ఆ దృఢమైన భక్తులం అవ్వాలి. రైట్. కృష్ణుడి యొక్క శరణాన్ని గట్టిగా మనము తీసుకోవాలి. అప్పుడు
మనం సేఫ్గా ఉంటాం అన్నమాట. ఇది ఏదో కాలేజ్ పిల్లవాడి ఉదాహరణ చెప్పాను, కానీ మన అందరిలో ఎవరైనా దీనికి గురవ్వచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో అందుకనే ఎప్పుడెప్పుడు తత్వ విభ్రమ అని కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి భక్తి మార్గం వదిలేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక 4 కారణాల వల్ల భక్తి మార్గాన్ని వదిలేసే అవకాశం ఉంటుంది. గుర్తుందా ఎవరికైనా? లేకపోతే 4 కారణాల వల్ల మనం భక్తిలో ఎదగలేకపోతాం. హృదయ దౌర్బల్యం, అసతృష్ణ, ఉం? ఇంకా తత్వ విభ్రమ, ఇంకా అపరాధ. ఈ 4 కారణాలు అన్నమాట. సో ఇందులో నుంచి ఏదైనా మనల్ని అటాక్ చేయొచ్చు, రైట్? ఎప్పుడెప్పుడు అపరాధం ద్వారా కూడా మన భక్తి ప్రోగ్రెస్ బ్లాక్ అవుతుంది. వైష్ణవులను చాలా తేలిగ్గా తీసుకోవడం, ఇలా గ్రాంటెడ్గా తీసుకోవడము, అవమానించడము, ఆ, అటువంటి కారణం వల్ల కూడా భక్తిలో మనము ప్రోగ్రెస్ చెందము, రైట్? ఇంకేంటి హృదయ దౌర్బల్యము అని అంటే పూర్వంలో ఉన్నటువంటి ఆ చెడు వాసనలు ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు, దాన్ని అధిగమించలేకపోతున్నాం. మనం ఎంత ట్రై చేసినా అది మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఎప్పుడెప్పుడవుతుంది కదా, ఒక తాగుబోతుంటాడు, తను ఒక 2 నెలలు 3 నెలలు మానేస్తాడు. 4 నెలలు ఏమవుతుంది, ఆ ప్రబలమైనటువంటి ఒక ఆకర్షణ మళ్ళీ కలుగుతుంది. మళ్ళీ వెళ్తాడు, కొంచెం తాగుతానంటాడు, మళ్ళీ అలాగే మారిపోతాడు. అందుకనే ఈ తాగుబోతులు, వీళ్ళు మారడం అంటే చాలా డిఫికల్ట్ యాక్చువల్గా. ఎంత చేసినా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు, రైట్? ఎందుకు? హృదయ దౌర్బల్యం, రైట్? సో అది ఒకటి. ఇంకోటి అసతృష్ణ. అసతృష్ణ అంటే ఇప్పుడు ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి అసత్. అసత్ అంటే భౌతికమైనటువంటిది, ఏదైతే తాత్కాలికమో, ఏదైతే శాశ్వతం కాదు. అసత్. సత్ అంటే శాశ్వతం, సత్ అంటే ఆధ్యాత్మికము, అసత్ అంటే భౌతికము. సో భౌతికమైనటువంటి వస్తువుల పట్ల ఆకర్షణ, అది కూడా మన భక్తిని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి దాదాగా అయిందిగా, ఒక కేసు చెప్పాను కదా. ఇప్పుడు మంచి భక్తి చేస్తున్నాడు, ఒక భౌతికమైనటువంటి ఆకర్షణ కలిగింది, ఆ స్త్రీ పట్ల ఆకర్షణ కలిగింది, రైట్? సో ఆఫ్ కోర్స్ శాస్త్రాల్లో స్త్రీతో సాంగత్యం చేయడం, పురుషులతో సాంగత్యం చేయడం కంప్లీట్గా వర్జితం అని చెప్పలేదు. దానికోసం వివాహ సంస్కారం ఉంది, కరెక్టా? సో వివాహ సంస్కారం చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే పెళ్లి చేసుకొని వాళ్ళు ఒక చోట ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ పెళ్లికి ముందు 100% బ్రహ్మచర్యాన్ని పాటించాలి, స్త్రీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి. ఒకవేళ అది పాటించకపోతే ఈ 4 నియమాలలో ఒక నియమం బ్రేక్ అయింది ఆల్రెడీ. సో నియమాలు బ్రేక్ చేస్తూ చేస్తూ మనం ఎంతవరకు ఎదగలుగుతాం అనేది పెద్ద ప్రశ్న, కరెక్టా? సో అందుకనే ఇది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసతృష్ణ అని చెప్పాను, ఆ, ప్రస్తుతం ఉన్నటువంటి భౌతిక విషయాల పట్ల ఆకర్షణ, ఏదైనా కావచ్చు, ఇంటి పట్ల ఆకర్షణ కావచ్చు, బంగారం పట్ల ఆకర్షణ కావచ్చు, నా టీషర్ట్ పట్ల కూడా ఆకర్షణ కావచ్చు. ఆకర్షణ, ఆసక్తి, అటాచ్మెంట్ అంటాం కదా, మోహము అని అంటాం కదా, అది దేని పట్లైనా ఉండొచ్చు. అవి కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే మనము చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎలా కేర్ఫుల్గా ఉండాలి ప్రభుజీ, ఎలా దీన్ని అధిగమించాలి? ఈ 10వ అధ్యాయం మనల్ని హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? ఒక బాబు ఉన్నాడు, ఇంకో అబ్బాయి కేసు చెప్తాను. తను మంచిగా భక్తి చేశాడు, తనకి ఎన్నో ఇటువంటి ఆటంకాలు వచ్చాయి, అందమైన అమ్మాయి అది ఇది అని, కానీ ఎన్నిట్లో ఒక తను గురవ్వలేదన్నమాట. తను ఒక విషయం చేశాడు, ఏంటది? రోజు అధ్యయనం చేసేవాడు. ఆ అధ్యయన తనని కాపాడింది. రోజు ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేస్తున్నారో, ప్రత్యేకంగా ప్రభుపాదుల వారి బుక్కులు చదువుతున్నారో, భగవద్గీత, భాగవతం, అటువంటి వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు, కరెక్ట్? అంత పవర్ఫుల్ అన్నమాట ప్రభుపాదుల వారి బుక్కులు చదవడం. ఇట్స్ నాట్ అ జోక్, రైట్? ఒక శుద్ధ భక్తుడు, పరమహంసుడు ప్రభుపాదుల వారు, తను రాసినటువంటి విషయాలు మనం చూస్తే, ఆ విషయాలు నేర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనలో ఎటువంటి ప్రభావం వస్తుంది, రైట్? మనం ఎప్పుడెప్పుడు చెత్త బుక్కులు చదువుతాము, లవ్ స్టోరీల బుక్కులు, అది చదివితే ఎటువంటి ప్రభావం మన మీద, మనసు మీద వస్తుంది, కరెక్టా? కామవాంఛ, క్రోధము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా శుద్ధ భక్తులు రాసినటువంటి విషయాలు మనం చదివితే మనలో కూడా శుద్ధమైనటువంటి ప్రభావం పడుతుంది. సో అందుకనే ఈ భగవద్గీత, భాగవతం ఇది రోజు కూడా చదవాలి. సో ఆ అబ్బాయి అలా చదివేవాడు. ఇంకా రెండో విషయం తను చేశాడు, ఏంటది? ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండేవాడు, భక్తుల సాంగత్యం వదలలేదు. ఇంకా ఎప్పుడు కూడా తన సీనియర్లతో అడిగి చేసేవాడు ఏదైనా ఉంటే కూడా. సో ఒకసారి ఇలా జరిగిందనమాట,
అమ్మాయి అదంతా కూడా తను వెళ్ళాడు సీనియర్ దగ్గరికి, ఇలా ఇలా జరుగుతుంది, నేనేం చేయాలి అనేది. వెంటనే ఆ సీనియర్ చెప్పారు, చాలా కేర్ఫుల్గా ఉండాలి, స్టార్ట్ ఇక్కడి నుంచే అవుతుంది. నంబర్ ఎక్స్చేంజ్ చేసావు, ఆ, మళ్ళీ మెసేజ్ రిప్లై చేస్తావు, ఇమ్మీడియట్గా బ్లాక్ చేసేయి. అక్కడనే సేవ్ అయిపోయాడు. చూడండి, స్టార్ట్ అక్కడే అవుతుంది, చిన్నదాంతో స్టార్ట్ అవుతుంది. మాయ ఎంత తెలివితో పనిచేస్తుందంటే ఏం కాదు పర్వాలేదు అలా స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ అది ఎంత పెద్దగా అయిపోతుందంటే ఆ వ్యక్తికి ఏర్పడదు కూడా, ఇంత పెద్దగా అయిపోయింది ఆ విషయం అని. రైట్. సో ఆ విధంగా ఈ ఉదాహరణ ఒకసారి రాధేశ్యామ్ ప్రభు ఇస్తారు. దుబాయ్లో ఇలా షేక్స్ ఉంటారు కదా, అయితే ఒంటె ఒంటె ఉంటుంది అక్కడ. డెజర్ట్లో వాళ్ళు ఇలా క్యాంప్ టెంట్స్ పెట్టుకొని పడుకుంటారు ఎప్పుడెప్పుడు. సో చాలా చలి వేస్తుంది రాత్రిపూట, మధ్యాహ్నం పూట చాలా ఎండ ఉంటుంది అక్కడ, రాత్రిపూట చాలా చలి ఉంటుంది. సో ఆ టెంట్లో మంచిగా ఆ ఆ షేక్లు అందరూ కూడా పడుకొని ఉన్నారు. ఒంటె ఏమో అక్కడికి వచ్చి, వంటకు కూడా చలి వేస్తుంది, నేను టెంట్ లోపలికి వెళ్ళాలి పడుకోనని వంటె అనుకుంటుంది. అయితే వెళ్ళి ఆ షేక్ని లేచింది, సార్ సార్ నేను కూడా లోపల రావచ్చా అంటే ఆ షేక్ ఏమన్నాడు, హే వెళ్ళు ఇక్కడి నుంచి అని అన్నాడు. తర్వాత ఒంటె వచ్చేసి, సార్ సార్ కేవలం కాలు పెట్టుకుంటాను సార్ లోపల. సరే పెట్టుకోని అన్నాడు. సార్ సార్ రెండో కాలు సార్, సార్ కొంచెమే ఇంతే పెట్టుకోను. కొంచెం సేపు తర్వాత చూస్తే ఆ షేక్ కళ్ళు తెరిచి చూస్తే తనకి చుక్కలు కనిపిస్తున్నాయి ఆకాశంలో. తను టెంట్ నుంచి బయటకు వచ్చేసాడు, ఒంటె లోపలికి వెళ్ళిపోయింది. మాయ ఎలా దూరింది, చిన్న సందు తీసుకొని దూరింది. కరెక్ట్. ఈ ఉదాహరణ చాలా మంచిది, గుర్తుపెట్టుకోవచ్చు మనం. చిన్న సందు దూసుకుని దూరింది, కానీ ఎంత పెద్దగా అయిపోయింది ఆ ప్రాబ్లం. సో అందుకనే ఊర్లలో మనం చూస్తాం ఎప్పుడెప్పుడు పాము వచ్చేస్తుంది ఇంటి దగ్గర. ఇక్కడైతే చూడము, సిటీలో చాలా తక్కువ. సిటీలో ఉండే పాములు కూడా ఇలా సన్నగా ఉంటాయి, అంత హెల్తీగా ఉండవు. సో ఊర్లలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. రైట్. ఒకసారి నేను బెంగళూరులో చూశాను, బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్ళినప్పుడు. కోబ్రా స్నేక్ జస్ట్ నా కాలు దగ్గర నుంచే వెళ్ళింది అది. అది అక్కడే ఉంది, నేను దాని మీద కాలు పెట్టేవాడిని. జస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చి దిగుతున్నాను అనమాట రాధిక ఇంటి దగ్గర, అక్కడే కాలు దగ్గర. సో మా మామయ్య గారు చూసేసి నన్ను సైడ్కి వచ్చాయని చెప్పేశారు. రైట్. సో ఆ విధంగా ఎప్పుడప్పుడు పాములు కనిపిస్తాయి. సో మీ ఊరిలో మీ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పాము ఉంటే ఆ పాముని ఆ గుమ్మం నుంచి అక్కడి నుంచి బయటికి తరిమేయడం మేలా, లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత దాన్ని వెతికి తర్వాత బయట పారేద్దాం? రెండింటిలో ఏది మేలు? ఎవరు చెప్తారు? బయట నుంచే పంపేయాలి ప్రభుజీ. బయట నుంచే పంపేయాలి. రైట్. సో అదేవిధంగా మాయ యొక్క ప్రభావానికి గురి అవ్వకుండా ఉండాలి అంటే అటువంటి యొక్క ఇన్పుట్స్ని మన సిస్టంలోనే రానివ్వకూడదు, అక్కడి నుంచే తరిమేసేయాలి. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్. సో ఎందుకంటే ఒకసారి పాము లోపలికి వచ్చింది అనుకోండి, మీరు ఎంత వెతికినా దాన్ని పట్టుకోవడం డిఫికల్ట్. ఆ ప్రాసెస్లో చాలా డ్యామేజ్ కూడా అవుతుంది. ఒప్పుకుంటారా? ఎవరినైనా కాటేస్తే, మిమ్మల్ని కాటేస్తే, ఇంట్లో చిన్నపిల్లల్ని కాటేస్తే, అది ఎక్కడో లోపల వెళ్ళిపోయి బస్తాల వెనకాల దాగి ఉంటే దాన్ని వెతకడం అంత ఈజీ కాదు, పట్టుకోవడం లోపలికి వచ్చిన తర్వాత. కానీ గుమ్మం లాక్ చేసేసి అక్కడి నుంచి అక్కడనే తరిమేస్తే టెన్షన్ ఉండదు ఇంకా. అదేవిధంగా ఈ లోకంలో ఉండే మాయా ప్రభావాల నుండి మనం దూరంగా ఉండాలి అని అంటే అటువంటి ఇన్పుట్స్ని మనం లోపలికి రానివ్వకూడదు, అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి. సో ఈ టెలివిజన్లు, సినిమాలు, పిచ్చి పిచ్చి సినిమాలు వస్తూ ఉంటాయి, డైలీ సీరియల్ వస్తుంటాయి, ఇవన్నింటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్గా మనం భక్తిలో ఉంటాం అనమాట. ఎందుకంటే ఏమవుతుందంటే ఇది మనకని ప్రభుజీ ఏం పర్వాలేదు కదా, సీరియల్లే కదా ప్రభుజీ, అందులో ఏం చెడు ఏం లేదు అని అనిపించవచ్చు. రైట్. స్టార్ట్ ఇలాగే అవుతుందన్నమాట. మెల్లిమెల్లిగా భక్తిలో ఇంట్రెస్ట్ పోతుంది, సమయం ఇవ్వలేం. ఇంట్రెస్ట్ పోయి కొత్త కొత్త ఇంట్రెస్ట్లు వస్తాయి, ఏదేదో చేస్తూ ఉంటాం, కానీ భక్తి మాత్రం వదిలేస్తాం. ఇలా కళ్ళారా చూసాం ఎన్నో కేసెస్. రైట్. సో ఎందుకు ఇదంతా కూడా? రైట్. ఆ డైలీ సీరియల్ చూడకపోతే చచ్చిపోతామా? ఆ సినిమాలు చూడకపోతే చచ్చిపోతామా? ఎందుకు అది అవసరం మనకి? కరెక్ట్. మంచిగా సమయం ఇచ్చారు భగవంతుడు, భగవద్గీత చదువుకోవచ్చు, హరికథ వినొచ్చు, యూట్యూబ్లో అన్లిమిటెడ్ క్లాసెస్ ఉన్నాయి. 1000 జన్మలు ఎత్తినా కానీ అన్ని క్లాసెస్ మీరు వినలేరు, అన్ని ఉన్నాయి. అన్ని క్లాసెస్ అక్కడ పెట్టుకొని మంచిగా రోజు వినొచ్చు, భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు, విద్యుక్త ధర్మాలు చేయండి, పీస్ఫుల్గా ఉండండి. ఇది వైష్ణవులు అని అంటే. అవ్యర్థ కాలత్వం, అనవసరమైన నాన్ సెన్స్లో చేపెట్టాల్సిన అవసరం లేదు. రైట్. అఫ్ కోర్స్ లోకంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలియాలి, క్విక్గా న్యూస్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
ఒక 5 minutesలో ఎక్కడ ఏం నడుస్తుంది, దట్స్ ఇట్, రైట్. దాంట్లో వెళ్ళి రీసెర్చ్ చేయాలి, 10 గంటలు అదే చూస్తున్నాను, ఏం జరిగింది, లేకపోతే ఇదంతా కూడా చాలా చాలా టైం వేస్ట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మన దగ్గర సమయం తక్కువ ఉంది, రైట్. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా మనందరికీ భౌతిక ఆకర్షణలు కలగొచ్చు భౌతిక జగత్తులో. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, అరే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఆకర్షణ నాకు దారి తీయాలి. అందుకే నేను ఆ విభూతులు చెప్తాను ఇప్పుడు, విను అర్జున. ఈ లోకంలో విభూతులు చూసి నేను గుర్తుకు రావాలి. ఎలా భగవంతుని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనుక్షణం అనేది ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. అందుకే నేను ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను అనమాట. ఆ రెండవ అబ్బాయి ఉదాహరణ చెప్పాను కదా నేను, తను ఏం చేశాడు, 2 విషయాలు చేశారు చెప్పాను. ఎవరు చెప్తారు? ఆ రెండవ అబ్బాయి ఏం చేసినందువల్ల తను మాయకి గురవ్వలేదు? ప్రభుజీ గురువుల యొక్క సలహా తీసుకున్నాడు. యా, పరమేశ్వరి మాతాజీ మీరు చెప్పండి, ఇది మీరు కూడా అన్మ్యూట్ చేశారు. బ్లాక్ చేశారు ఆయన ప్రతి ఒక్కటి. ఆ, సో గురువుల సలహా తీసుకున్నాడు. ఇంకా 2 విషయాలు చెప్పాను. ఇంకా శాస్త్రాధ్యయనం చేశారు. వెరీ గుడ్. భక్తుల సాంగ్ రోజు శాస్త్రాధ్యయనం చేసేవాడు, రోజు భక్తుల సాంగత్యం చేసేవాడు, భక్తులతో సహానే ఉండేవాడు, రైట్. ఇది చేశాడు. అది చేసినందువల్ల ఏమైంది, తనకి ఒక వ్యక్తి అడిగాడు అనమాట, అరే ఆ, మీ క్లాస్లో అందమైన అమ్మాయిని చూసావు నువ్వు, మీకేమనిపిస్తుంది? ఆమెను చూసి నాకు కృష్ణుడు గుర్తుకొచ్చాడని చెప్పాడు ఆయన. ఈ అబ్బాయి యొక్క చైతన్యం చూడండి ఏ లెవెల్లో ఉంది. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, ఈ కాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది. నాకు కూడా అంత తెలియదు, కానీ రీసెంట్గా నేను కొన్ని కాలేజెస్తో ఇంటరాక్ట్ చేస్తున్నాను. ఇలా అదంతా కూడా చేస్తున్నందువల్ల నాకు అర్థమైపోయింది, అబ్బాబ్బా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది ఈ కాలంలో. పిల్లలు ఏ దారిలోకి వెళ్ళిపోయారనేది తెలుసుకుంటే చాలా భయం వేస్తుంది ఎప్పుడెప్పుడు. సో ఎందుకంటే నేను సిబిఐటీలో రీసెంట్గా టాక్ ఇచ్చినప్పుడు, సార్ నాకు ఒక ప్రశ్న ఉందని నా దగ్గరకు వచ్చాడు. సార్ ఏవో ఆధ్యాత్మిక ప్రశ్న అడుగుతారు. సార్ నాకు నా గర్ల్ ఫ్రెండ్కు సూట్ అవ్వట్లేదు, గొడవలు నడుస్తున్నాయి, ఏం చేయాలి, మీరు ఒక గురువు కదా చెప్పండి అనేది. అయ్యయ్యో, నేను మ్యారేజ్ కౌన్సిలర్ లాగా ఉన్నానా, నాకు వచ్చి అది అడుగుతున్నావు నువ్వు? మీకు మీ పార్ట్నర్ మధ్య గొడవలు నడుస్తున్నాయి, నా దగ్గరికి వచ్చావు. నేను సెల్ఫ్ మేనేజ్మెంట్ మీద క్లాస్ ఇచ్చాను, మంత్ర మెడిటేషన్ మీద క్లాస్ ఇచ్చాను, దాని గురించి ఏమైనా ఉంటే అడుగు అని చెప్పాను. అట్ ద సేమ్ టైం కొన్ని సలహాలు ఇచ్చాను. బట్ కాలేజ్లో ఉన్న అబ్బాయికి ఈ ప్రాబ్లం అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇది జనరల్గా ఎవరో మ్యారేజ్ చేసుకొని మాకు కుదరట్లేదు ప్రభుజీ, 8 సంవత్సరాల నుంచి ఏదో ఒక బండి నడిపిస్తున్నాం కానీ వేరు సెపరేట్ అయిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. అదేదో కొన్ని అనుభూతుల తర్వాత వస్తారు. ఈయన మ్యారేజ్ అవ్వలేదు, ఇప్పుడే బ్రేకప్ కోసం ఆలోచిస్తున్నాడు. అది కూడా చాలా పెద్ద విషయం అయిపోయింది తన జీవితంలో, దాని గురించి ఆలోచిస్తున్నాడు. చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ప్రభుజీ, ఇది ప్రభుజీ అని చెప్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అందులోకి? ప్రశ్న అది. బురదలో కాలు పెట్టిన తర్వాత అంతా బట్టలు ఇదైపోయాయని చెప్పడం మూర్ఖత్వం. బురదలో ఎందుకు కాలు పెట్టావు అనేది ప్రశ్న. అది బురద అని తెలిసిన తర్వాత, కరెక్ట్. సో డ్యామేజ్ అయిన తర్వాత తలగొక్కోవడం తప్ప పెద్దగా చేసేది ఏం లేదు అక్కడ యాక్చువల్గా, రైట్. ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడతాడు ఆ అబ్బాయి? ఇప్పుడు తనకి భగవద్గీత నుండి వైరాగ్యం ఫిలాసఫీ చెప్పొచ్చు, నేను రెడీగా ఉంటాడా వినడానికి? ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే అని చెప్పాలని అనిపించింది నాకు మనసులో. రే బాబు, నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నావు, మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళిపోతాము, నీకు ఆ అమ్మాయికి ఎటువంటి శాశ్వతమైన సంబంధం లేదు, నువ్వు భ్రమలో ఉన్నావు అని చెప్పాలని అనిపించింది. స్వీకరిస్తాడా తను? తెలీదు, రైట్. సో అందుకే నేను ఏం చెప్పలేదు ఎక్కువగా. సో ఆ విధంగా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా, ఆ అబ్బాయి రెండవ అబ్బాయి ఉదాహరణ చెప్పాను. తను ఈ లోకంలో ఉండే యొక్క ఆ ఐశ్వర్యాన్ని చూశాడు, ఒక అందమైన అమ్మాయి ఐశ్వర్యాన్ని చూసి తను అనుకున్నాడు, ఇక్కడ ఉండే ఐశ్వర్యము భగవంతుడి యొక్క చిన్న అంశం మాత్రమే. ఈ అధ్యాయంలో లాస్ట్లో కృష్ణుడు చెప్తారు, లాస్ట్లో ఉన్న విషయం చెప్తున్నాను, మమ తేజ అంశ సంభవ అని కృష్ణుడు చెప్తారు. నా తేజము, నా అంశము, నా తేజస్సు యొక్క ఇది అంశం మాత్రమే భౌతిక జగత్తులో చూసే ఆకర్షణ. దాని అర్థం ఏంటి? అంశమే ఇంత అందంగా ఉంటే కృష్ణుడు ఎంత అందంగా ఉండాలి, ఒక్కసారి ఆలోచించండి. సో ఆ అబ్బాయి కూడా, అరే కృష్ణుడి అంశము ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఆ కృష్ణుడు ఎంత అందంగా ఉండాలి అని తను ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు మనసులో. నీ ద్వారా నాకు కృష్ణుడి స్మరణ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వెళ్ళి నేను భాగవతం ఇంకా మంచిగా చదువుతాను, ఎక్కడైతే కృష్ణుడి యొక్క అందం యొక్క వర్ణన ఉంది. ఆ కృష్ణుడి యొక్క అందం యొక్క వర్ణన వినే శుకదేవ్ గోస్వామి, తను ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ,
కానీ కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగింది. బర్హాపీడం నటవరవపు కర్ణయోహు కర్ణికారం. ఆ శ్లోకం విన్నాడనమాట, ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన వ్యక్తి కూడా ఉన్నాడా? ఎక్కడ? నేను చూడాలి, కలవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. వెళ్ళి భాగవతం చదివాడు తండ్రి దగ్గర, వ్యాస మహర్షి దగ్గర. శుద్ధ భక్తుడయ్యాడు. సో అందుకనే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మన లైఫ్లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ భౌతిక జగత్తులో ఆకర్షణీయమైనది ఏదైనా కానివ్వండి, అందమైన వ్యక్తి కానివ్వండి, ధనము కానివ్వండి, మంచి ఇల్లు కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క శారీ కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క కుర్తా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలి? కృష్ణుడి గుర్తుకు రావాలి, కృష్ణుడి ఐశ్వర్యం. ఎందుకంటే ఈ ఐశ్వర్యానికి స్తోత్రము కృష్ణుడు కాబట్టి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నది అది టెంపరీ, శాశ్వతం కాదు. శాశ్వతమైన వ్యక్తి పట్ల ఆకర్షణ కలగాల, టెంపరీ వ్యక్తి పట్ల ఆకర్షణ కలగాల. సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్. సో ఆ విధంగా మనము మాయా ప్రభావం నుండి కూడా సేఫ్గా ఉండొచ్చు ఎప్పుడైతే భౌతిక జగత్తులో కూడా మనం కృష్ణుడిని చూడగలుగుతాము. సో భౌతిక జగత్తులో కృష్ణుడిని ఎలా చూడాలి అనేది 10వ అధ్యాయము. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు మంచిగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలని ఇవాళ నేను దీని మీద ఫోకస్ చేశాను. రేపటి నుంచి మనం శ్లోక వైస్ ఇంకా చక్కగా చూద్దాం. అప్పటిదాకా అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ.